నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. మా నాన్న సోమేశ్వరరావుకి అహంకారం తలకెక్కటం కాదు, ఆ తలనే మింగేసింది. అలాంటి ఆయనకి నిజాలు నార్మల్గా చెప్తే బుర్రకెక్కించుకోవడం కాదు కదా, కనీసం చెవికి కూడా ఎక్కించుకోడు. అలాంటి మనిషి ఆయన. నమ్మలేకపోతున్నాను సార్. నిజంగానే మీరు డ్రింక్ చేసి అలా చేశారనుకున్నాను. ప్రామిస్ అమ్మా, నిజంగా ఇందాక డ్రింక్ చేయలేదు, కానీ ఇప్పుడు వెళ్ళి డ్రింక్ చేస్తాను. కానీ డ్రింక్ చేసే ముందు నీకు ఒక మాట చెప్పాలని ఇలా వచ్చాను. మళ్ళీ డ్రింక్ చేసి మాట్లాడితే నువ్వు నా మాటని సీరియస్గా తీసుకోకపోవచ్చు. చూడమ్మా ఝాన్సీ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, మా నాన్న ఎంత అవమానించినా ఎదిరించి పోరాడి గౌతమ్ని నువ్వే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఒక గాడిలోకి తీసుకురావాలంటే నీకు మాత్రమే సాధ్యమవుతుంది. తాగినప్పుడు నేను తప్ప ఈ ఇంట్లో ఎవ్వరూ మా నాన్నకి ఎదురు చెప్పరు. నువ్వు ఈ ఇంటి కోడలువైతే ఆయన గర్వాన్ని అణచగలవు. నువ్విక్కడ స్థానం సంపాదించుకుంటే పిల్లలు కూడా ఈ కుటుంబంలో కలిసిపోతారు. ప్లీజ్ అమ్మా ఝాన్సీ, ఎట్టి పరిస్థితుల్లోనూ గౌతమ్ని విడిచిపెట్టుకో. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారండి. ఇది నా రిక్వెస్ట్. గౌతమ్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తనతో జీవితం పంచుకోవాలని నాకు ఉంది. కానీ అది జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. చూసారుగా ఇందాక మీ నాన్నగారు ఎలా మాట్లాడారో. సొంత మనవడి పిల్లల్నే దగ్గరికి తీసుకునే వ్యక్తి ఈ ఇంటి కోడలుగా నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నేను ఎలా వీళ్ళందరినీ మార్చగలను? తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. లేదు ఝాన్సీ, నువ్వు చేయగలవు. నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకుంటే చాలు. గౌతమ్ నీకు సపోర్ట్గా ఉంటాడు. నేను మీకు తోడుగా ఉంటాను. మా నాన్న అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని ఎదిరించి నిలబడే శక్తి నీకు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ చెయ్యి విడిచిపెట్టుకో. ఏమండి, పాలు తీసుకోండి. ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటండి? ఎందుకు ఏడుస్తున్నారండి? తప్పు చేశాను కమల. చంద్ర మీద చేసుకుని తప్పు చేశాను. బాధపడకండి. ఏదో కోపంలో అలా జరిగిపోయింది, వదిలేయండి. అయినా అందరి ముందు మీ నాన్నగారిని అలా చులకన చేసి మాట్లాడడం తప్పే కదండి. అందుకే మీకు కూడా కోపం వచ్చింది. కానీ వాడన్న దాంట్లో తప్పు లేదనిపిస్తుంది కమల. వాడు తాగినా తాగకపోయినా నిజమే మాట్లాడతాడు, నిజాయితీగా ఉంటాడు. వాడు తప్పు లేకపోయినా చేసుకున్నాను. ఎంత బాధపడి ఉంటాడు. చంద్రమోహన్ ఇలాంటివేమీ పట్టించుకోడండి. మీరేమీ బాధపడొద్దు. తనకి మీరంటే అమితమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. అర్థం చేసుకుంటాడులేండి. ఉదయం లేస్తే క్షణం తీరిక లేకుండా డబ్బు వెనక పరుగులు తీస్తున్నాం. కోట్లు సంపాదించి ఆస్తులు కూడా పెడుతున్నాం. కానీ డబ్బు మైకంలో పడి అనుబంధాల్ని, ఆప్యాయతల్ని మర్చిపోతున్నాం.
మనం రాకేష్ ప్రేమని అంగీకరించలేదు. ఒక తండ్రిగా కొడుకు ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. బ్రతికుండగానే వాడికి పిండం పెడుతుంటే చూస్తూ ఊరుకున్నాను. వాడికి మనతో రుణం తీరిపోయాక కూడా కనీసం వాడి పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోలేని దుస్థితిలో ఉన్నాను నేను. ఇదంతా ఆలోచిస్తుంటే ఏంటా నా బ్రతుకని నా మీద నాకే అసహ్యం వేస్తుంది కమల, అసహ్యం వేస్తుంది. నేను మా నాన్న దృష్టిలో ఓ కొడుగ్గా గెలిచాను, కానీ నా దృష్టిలో ఓ తండ్రిగా నేను ఓడిపోయాను కమల. ఇన్నాళ్ళు పైకి గంభీరంగా కనిపిస్తూ మనసులో ఇంత బాధని దాచుకున్నారా? నా కొడుకు బిడ్డలు కళ్ళెదురుగా ఉన్నా ప్రేమగా దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. నాకన్నా దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు అనుకుంటా కమల, ఉండరు. ఇప్పుడు మాత్రం ఏమైందండి? పిల్లల్ని దగ్గరికి తీసుకోండి, వాళ్లతో ఆడండి, పాడండి, తాతయ్యగా అనుభవించాల్సిన ఆనందాలన్నీ అనుభవించండి. ఉదయాన్నే మీరే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళండి. ఏమంటారు? అది ఈ జన్మకి జరగదు కమల. మా నాన్న మాట కాదని నేను ఏ పని చెయ్యలేను. మా నాన్నకి నచ్చని పని చేసి ఆయన్ని బాధ పెట్టలేను. ఆయన బాధపడితే నేను తట్టుకోలేను. వేరే ఏదైనా చేయగలను, కానీ పిల్లల విషయంలో మాత్రం నాన్నని కాదని వాళ్ళని దగ్గరికి తీసుకోలేను. ఈ విషయంలో నేను హెల్ప్లెస్ కమల, హెల్ప్లెస్. అయ్యో ఏమండి? హెల్ప్లెస్, హెల్ప్లెస్ కమల. కాఫీ అక్కడ పెట్టి కమల. స్కూల్ బస్ వచ్చేసింది, పదండి పదండి పదండి. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. సరే పిన్ని, బస్ వచ్చింది, మేము వెళ్తాం. ఓకే. అదేంటి స్వీటీ, తాతయ్యకి బాయ్ చెప్పరా? రండి, తాతయ్యకి కూడా బాయ్ చెప్పి వెళ్తురు గాని. చెప్పండి. తాతయ్య బాయ్. తాతయ్య బాయ్. ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి మా ఆయన్ని ఏమీ చేయకండి మామయ్య గారు. రాత్రి ఆయన తాగిన మత్తులో మాట్లాడిన మాటల్ని మనసులో పెట్టుకొని నా పసుపు కుంకాలు తుడిచేకండి మామయ్య గారు, మీకు దండం పెడతాను. ఇదేంటి అప్పుడే పసుపు కుంకాల దాకా వెళ్ళింది? అంటే ఇప్పుడు ఈ ముసలోడొచ్చి నన్ను కత్తితో పొడుస్తాడనుకుంటుందా? దయచేసి నాకు పతిభిక్ష పెట్టండి మావయ్య, మీకు దండం పెడతాను. అమ్మా పద్మ, లేమ్మా. మీరు ఆయన క్షమించానని చెప్తాను తప్ప నేను లేవను మావయ్య గారు. సరే క్షమించానులే, లే లే. కంగారు పడకండి, నేను వాడిని తిట్టడానికో కొట్టడానికో పిలవలేదు. వాడితో ఒక విషయం గురించి మాట్లాడాలని పిలిచాను. రే చంద్ర, ఇలా రారా. ఏమండి వెళ్ళండి.
చంద్రమోహన్. ఇది మా నాన్నగారి పేరురా. నీలో మా నాన్నగారిని చూసుకుంటున్నానురా. మీ నాన్నగారు కూడా ఇలాగే తాగి గొడవ చేసేవారా మావయ్య గారు? పద్మా, రేయ్, నువ్వు అందరికంటే చిన్నవాడివని ఇష్టంతో నీకు మా నాన్నగారి పేరు పెట్టుకున్నాను. అందుకే నువ్వేం చేసినా నేను పెద్దగా పట్టించుకోను. నీదచ్చం మా నాన్నగారి పోలికేరా. నువ్వు నా ముద్దుల కొడుకువిరా. కొంపదీసి ఇప్పుడు ముద్దు పెడతాడా ఏంటి? ఒక్కొక్కసారి నాగారంభం వల్లే నువ్వు ఇలా తయారయ్యావో అని అనిపిస్తుంది. రాత్రి నువ్వు చేసిన అల్లరిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైందిరా. నీకు పిల్లలు లేరని, తండ్రి కాలేదన్న బాధ నిన్ను వేధిస్తుంది. అందుకే నువ్వు ఇలా తాగుబోతులా తయారయ్యావు. ఇకపై నీకు ఆ బాధ లేకుండా చేస్తానురా. మొన్న కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టావు కదా, దానికి ఇప్పుడు నేను సమ్మతిస్తున్నానురా. నాకేం గుర్తులేదే. అదేరా, బిడ్డను దత్తత తీసుకుంటానన్నావు కదా, తీసుకో. నీ ఇష్టం రా. జాతి, కుల, మత, వర్గ భేదాలతో సంబంధం లేకుండా ఎవరి బిడ్డైనా సరే, ఆఖరికి అనాథాశ్రమంలో బిడ్డనైనా సరే నువ్వు దత్తత తీసుకో. నేను మన స్వీటీనే దత్తత తీసుకుంటాను నాన్న. నో, నెవర్, 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 నెవర్. ఆ స్వీటీని దత్తత తీసుకుంటే మాత్రం ఒప్పుకోను. అదేంటి నాన్న అలా అంటావు? నేను స్వీటీని మాత్రమే దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఒప్పుకోను. నీకు కావాలంటే ఈ సిటీలోనే కాదు, వేరే దేశంలోనే పిల్లలైనా సరే తెచ్చుకో, నేను కాదన్నా. కానీ స్వీటీ మాత్రం వద్దు. ఇందాకేమన్నారు నాన్న? నేను మీ నాన్నగారి పోలిక, అందుకే ఆయన పేరు పెట్టానన్నారు కదా. మీకే అంత పంతం పౌరుషం ఉంటే నేను మీ బాబు లాంటి వాణ్ణి, నాకు ఇంకెంత పంతం పౌరుషం ఉండాలి? నేనేదో రాత్రి ఏదో తాగిన మత్తులో మాట్లాడాను అనుకుంటున్నారేమో. నేను స్పృహలో ఉండే కావాలనే అలా మాట్లాడాను. నేను మాట్లాడినవన్నీ వాస్తవాలే. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం దత్తత తీసుకుంటే స్వీటీని మాత్రమే తీసుకుంటాను. లేదంటే నాకు అసలు పిల్లలే వద్దు. నోరు మీరా. పిల్లలు లేరని బాధపడుతున్నారని జాలిపడి చెబుతుంటే హద్దు మీరు మాట్లాడుతున్నావు. నేను చెప్తున్నాను విను. ఈ సోమేశ్వరరావు బొద్దులో ప్రాణం ఉన్నంత వరకు ఆ స్వీటీని ఎలా దత్తత తీసుకుంటావో నేను చూస్తాను. మీ ఇద్దరు చేతులు కలిపితేనే ఆ పిల్లల్ని దగ్గర చేయగలరు. నువ్వు పిల్లల్ని ఆ ఇంటికి దగ్గర చెయ్యాలన్నా, జీవితాంతం పిల్లలకి తోడుగా ఉంటూ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నా నీకు ఆ ఇంట్లో స్థానం ఉండాలి. కొన్ని రోజులు పోతే పిల్లలు అందరితో పాటు కలిసిపోతారు.
అది చూసి ఇంకొన్ని రోజులకి పెద్ద ఆయన కూడా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు. నువ్వు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతేనే పిల్లలు ఇంట్లో వాళ్ళకి దగ్గరవుతారు. అక్క ఏంటి సడన్ గా రమ్మని కాల్ చేసావు? ఏమైంది? రాణి, నేను గౌతమ్ గారికి దగ్గర అయితేనే పిల్లల్ని ఆ ఇంట్లో వాళ్ళకి దగ్గర చెయ్యొచ్చు అని నువ్వు నాకు సలహా ఇచ్చావు, గుర్తుందా? గుర్తుందక్క. అందుకే కదా నువ్వు గౌతమ్ సార్ లవ్ ని యాక్సెప్ట్ చేసింది. ఏంటక్క అలా అడుగుతున్నావు? ఇప్పుడు ఏం జరిగింది? మేమిద్దరం ఒకటైతే పిల్లల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని నువ్వు అన్నావు. కానీ ఈరోజు ఉదయం కమలా మేడం నేను ఆ ఇంటికి దూరం అయితేనే పిల్లలు ఆ ఇంట్లో వాళ్ళకి దగ్గర అవుతారని చెప్తున్నారు. అదేంటక్క, కమలా ఆంటీ అలా మాట్లాడడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను, కానీ ఇదే నిజం. ఒక విధంగా ఆలోచిస్తే ఆవిడ చెప్పింది చేస్తేనే మేలనిపిస్తుంది. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును రాణి, నాకు కూడా వాళ్ళు నా మీద కోపాన్ని అనవసరంగా పిల్లల మీద చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా ఆలోచించకక్క. కమలా ఆంటీ ఏ ఆలోచనతో అలా మాట్లాడారో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం ఇలా మాట్లాడుకో. నువ్వు ఆ ఇంటికి దూరం అవ్వడం అంటే ఆ ఇంటి నుంచి వేరవ్వడమో వేరే ఇంటికి వెళ్లడమో కాదు, పిల్లలకి దూరం అవ్వడం. నువ్వు ప్రాణంగా ప్రేమించిన గౌతమ్ సార్కి దూరం అవ్వడం. ఒకప్పుడంటే నీకు స్వీటీ వంశీలే ప్రపంచం, కానీ ఇప్పుడు వాళ్లతో పాటు గౌతమ్ గారు కూడా నీ మనసులో ఉన్నారు. ఆయన మనసులో నువ్వున్నావు. పిల్లలకి దూరమై గౌతమ్ గారిని దూరం చేసుకుంటే ఇంక నీ జీవితంలో నీకంటూ ఏముంది? అసలు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలని ఎలా ఆలోచిస్తున్నావక్క? నువ్వు వెళ్లాలనుకున్నా వెళ్లలేవు, ఎందుకంటే పిల్లల్ని విడిచిపెట్టి నువ్వు ఉండలేవు. గౌతమ్ గారికి దూరమై నువ్వు బ్రతకలేవక్క, నాకు తెలుసు. నేను నీకు మళ్ళీ చెప్తున్నానక్క, నీ సందేహాలు అనుమానాలు అన్నీ పక్కన పెట్టేయ్. మేడి పండు పైన చూడ్డానికి మంచిగా ఉన్నా లోపల పురుగులున్నట్టు ఆ హాస్పిటల్ యజమాని కూడా అంతే మేడం. పైకి అవార్డులు తీసుకుని మంచి వాళ్ళలా కనపడుతున్నారు, కానీ చాలా దుర్మార్గులు. సరే, మీ బిడ్డని మార్చేశారు అనడానికి ఏమైనా సాక్ష్యాలున్నాయా? ఆ బిడ్డ నా బిడ్డే అని ఆ ఆకాశరమన్న లెటర్లో రాసిందని మీకు చెప్పాను కదా మేడం. ఆకాశరామన్న లెటరా? ఇప్పుడు ఆ లెటర్ కనిపించకుండా చేశారు. కానీ హాస్పిటల్లో పనిచేసిన వార్డ్ బాయ్ మోహన్ అనే వ్యక్తి మాతో హాస్పిటల్ అన్నాక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఇండైరెక్ట్ గా మాకు తప్పు జరిగినట్టుగా చెప్పాడు. మీరిప్పుడు వార్డ్ బాయ్ మాటలు నమ్మి కేసు వేయడానికి వచ్చారు, కానీ రేపు తను నేను అలా అనలేదు అని మాట మార్చేస్తే? నిజంగా చూసినట్టే చెప్పారు మేడం. అవును మేడం, మొన్న కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ మోహన్ మాట మార్చాడు. నేను అలా ఉద్దేశపూర్వకంగా అనలేదు, పొరపాటున నోరు జారానని మాట దాటేశాడు మేడం. సో ఒకవేళ అతను మాట మార్చినా అది నిరూపించడానికి కూడా వేరే సాక్ష్యం కూడా లేదు. చూడండమ్మా, ఒక ఆడియో గాని వీడియో గాని ప్రత్యక్ష సాక్షి గాని కనీసం వస్తు రూపంలో కానీ మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. మరి దేన్ని బేస్ చేసుకుని ఈ కేసు ప్రొసీడ్ అవ్వాలి? అలా అనకండి మేడం. నవమాసాలు మోసిన కన్న తల్లిగా చెప్తున్నాను. పుట్టిన నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం. నేను అబద్ధం చెప్పట్లేదు. ఆ హాస్పిటల్ వల్లే నా బిడ్డను మార్చేశారు. నా బాధను అర్థం చేసుకొని నాకు న్యాయం చేయండి మేడం, ప్లీజ్. మీకు దండం పెడతాను. అయ్యో వద్దు. చూడండి, మీరు చెప్తున్న హాస్పిటల్కి మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. సరైన ఆధారాలు లేకుండా కేసు టేకప్ చేయలేను. మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం మేడం.
10 ఏళ్లుగా పిల్లలు లేక ఏడుస్తున్న మాకు మొదటిసారి కలిగిన బిడ్డ మేడం. మీరే మాకు ఎలాగైనా న్యాయం చేయాలి మేడం. సరే, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మీ బాధను అర్థం చేసుకుని మీకోసం ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తాను. నాకు మీ వైపు న్యాయం ఉందనిపిస్తే నేనే మిమ్మల్ని పిలుస్తాను. ఈలోపు మీరు కూడా ఈ కేసుకి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏవైనా లభిస్తాయేమో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అలాగే మేడం, కానీ నేను చెప్పేది నిజం మేడం. ఆ బిడ్డ నా బిడ్డే మేడం. ఓకే, నేను నమ్ముతున్నాను. అవును, మీ బిడ్డను ఎవరో ఫ్యామిలీకి ఇచ్చారని చెప్తున్నారు కదా, వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్, ఈ వివరాలు ఏమైనా తెలుసా? తెలుసు మేడం. వాళ్ళ డీటెయిల్స్ ఈ పేపర్ మీద రాసివ్వండి. వాసుదేవ్, తనుజ. మీకు అన్యాయం జరిగింది అని తెలిస్తే ఖచ్చితంగా మీ తరపున నేను పోరాడతాను. మీరు ధైర్యంగా ఉండండి. చాలా థ్యాంక్స్ మేడం. మేడం ఇది ఉంచండి మేడం. నో, నేను ఇంకా మీ కేసు టేకప్ చేయలేదు. టేకప్ చేసినప్పుడు తీసుకుంటాను. మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాం మేడం. నేను నా లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా లైఫ్లోనే చాలా క్రూషియల్ డే. ఇప్పటి వరకు నేను నమ్మిన విధంగా నా స్నేహం నాకు సపోర్టుగా నిలిచి నా ప్రేమని గెలిపిస్తుందా, లేదా నాకు ఎదురు తిరిగి నా ప్రేమని దూరం చేస్తుందా? నా ప్రేమని, స్నేహాన్ని రెండింటినీ సాధిస్తానా, లేదంటే రెండింటినీ కోల్పోతానా? రేపేం జరుగుతుందో ఏంటో భయంగా ఉంది. కానీ ఆ భయాన్ని ఎదుర్కోక తప్పదు. రేపటితో ఈ దాగుడు మూతలాటకి ముగింపు పలకాలి. నా నమ్మకం గెలిచి గౌతమ్ గారిని నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఒక హరివిల్లులా రంగులమయమవుతుంది. ఒకవేళ నా నమ్మకం తప్పయ్యి గౌతమ్ గారు నాకు దక్కకపోతే నో నో నో. ప్రియాంక రేపు సాయంత్రం అన్ని ప్రాబ్లమ్స్కి ఏదో సొల్యూషన్ చెప్తానంటుంది. అసలు ఏమై ఉంటుంది? ఏంటి? స్టడీగా ఉండరా, స్టడీగా ఉండు. లైఫ్ వేస్ట్ అయినా పర్లేదు కానీ మందు వేస్ట్ అవ్వకూడదురా. స్టడీగా ఉండు.
అరే వీడికేమైంది? గాలిలో ఆమ్లెట్లు వేస్తున్నాడు. ప్లీజ్ ప్లీజ్ ఇటు తిరుగు. ఎస్. బాయ్ చెప్పడానికి ఏమవుతుందండి? వాళ్ళని చూడండి, మీరు బాయ్ చెప్తారని వాళ్ళు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో. చెప్పండి. బాయ్. బాయ్ చెప్పాడు, తాతయ్య బాయ్ చెప్పాడు. థ్యాంక్స్ తాతయ్య. అమ్మా బాయ్. బాయ్ బాయ్ నాన్న. పిన్ని, we are so happy పిన్ని. బాయ్ బాయ్. బాయ్ నాన్న. బాయ్ బాయ్ పిన్ని. బాయ్. ధనుంజయ్ 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 ఏంట్రా ధనుంజయ్ నువ్వు చేసిన పని? నువ్వు నా నీడ లాంటి వాడివని నమ్మాను కదరా. నా పెద్ద కొడుకు నా మనసు తెలుసుకుని నడుచుకుంటాడని మురిసిపోయాను కదరా. అలాంటిది నువ్వు నీ భార్య కలిసి నాకు వెన్నుపోటు పొడుస్తారా? ఏంటనయ్యా, ఏం చేసావు? నాన్నేంటి ఎలా అంటున్నారు? ఏంటనయ్యా వెన్నుపోటు పడవడం ఏంటి? అవునరా, నా కళ్ళారా చూశాను. ఏంటనయ్యా మొన్న ప్రాఫిట్స్ లో వచ్చిన 23 కోట్లు నాన్నకు తెలియకుండా స్వాహా చేసేసావా? లేదంటే నాన్నలాగే నువ్వు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి అప్పుల్ని లాభాలుగా చూపించావా? అలా చేసినా నేను బాధపడేవాడిని కాదురా. కానీ వీడు చేసిన పనికి నా తల కొట్టేసినట్టు అయిపోయింది. ఆవేశపడక నాన్న, నేను మాట్లాడతాను కదా. ఏంటనయ్యా ఏం మాట్లాడో? నాన్న అంత అవమానంగా ఫీల్ అయ్యే పని నువ్వేం చేశావు? కొంపదీసి వదినికి తెలియకుండా చాటుమాటుగా ఏమన్నా వ్యవహారం? నోరుమూయరా.
నీచుడా, అవేవి కాదు. వీడు ఆ దౌర్భాగ్య పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్పి బాయ్ చెప్తున్నాడు. వాళ్ళ మొహాలు చూడటమే దరిద్రం. అలాంటిది వీడు వాళ్ళ పైన వాత్సల్యం చూపిస్తున్నాడు. ఏంటి, పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్పినందుకే వెన్నుపోటు పన్నుపోటు అని ఇంత హడావుడి చేస్తున్నారు? అయినా వాళ్ళేమైనా పరాయి వాళ్ళ? స్వయానా అన్నయ్య కొడుకు పిల్లలు, వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్తే తప్పేంటి నాన్న? తప్పున్నారా? వాళ్ళు పిల్లలు కాదు, ఈ ఇంటికి పట్టిన పిశాచాలు. వాళ్ళ నాన్న వల్ల నా భార్యను కోల్పోయాను. ఇప్పుడు వాళ్ళ వల్ల ఈ ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అలాంటి ఆ పిల్లలకి ప్రేమను పంచాలని చూస్తారా? నాకు నా పెద్ద కొడుకు ఒక్కడే చాలు, వాడే నాకు అండా దండ అన్ని అని నమ్మాను. నా ప్రేమనే కాదు, నా పగను కూడా పంచుకుంటాడని గర్వపడ్డాను. కానీ ఇప్పుడు నిన్ను చూశాక అర్థమవుతుంది అదంతా నా భ్రమ అని. ఏమ్మా కమలా, నిన్ను నా ఇంటికి తూర్పు దిక్కుగా భావించి సంబరపడిపోతుంటాను. ఈ ఇంట్లో వెలుగులు నింపే దేవతలా చూస్తాను. నా ఇష్టాయిష్టాల్ని గౌరవించి నడుచుకుంటావనుకున్నాను. అలాంటిది నువ్వు మీ ఆయన కలిసి ఇలా చేస్తారని కల్లో కూడా ఊహించలేదు. ఇన్నాళ్ళు మీరంతా నన్ను గౌరవిస్తున్నారని, నా మాటకు విలువిస్తున్నారనుకున్నాను. కానీ నటిస్తున్నారని ఇప్పుడే అర్థమైంది. కేవలం నా మీద భయంతోనే లోపల మీ ప్రేమల్ని వాత్సల్యాన్ని దాచుకుంటున్నారన్నమాట. చాలురా, చాలు. ఈ రోజు నాకు కనువిప్పు కలిగింది. మీరంతా ఏకమై నన్ను, నా నమ్మకాన్ని కాదన్నాక నేను ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. మీరే ప్రేమానురాగాలు కురిపించుకొని సంతోషంగా ఉండండి. నేనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. నాన్న, మీరు అలా అనకండి నాన్న. మమ్మల్ని అలా పరాయి వాళ్ళని చేసి మాట్లాడుతున్నారండి నాన్న. ఇంకెలా మాట్లాడమంటావురా? నా మాటకు విలువ లేని ఇంట్లో నేనున్నా చచ్చినట్టే లెక్క. మీరే ఏలుకోండి. వదలరా, అలా మాట్లాడకండి నాన్న. నన్ను క్షమించండి నాన్న. నేను కావాలని చేయలేదు, అనుకోకుండా అలా ప్రవర్తించాను. కానీ నేను మనస్ఫూర్తిగా చేయలేదు నాన్న. నాకు మీరే దైవం, మీ మాటే వేదం. మీరు లేకుండా నేను ఇంట్లోనే కాదు, ప్రాణాలతో కూడా ఉండలేను నాన్న. నన్ను క్షమించండి నాన్న, ప్లీజ్. ఇందులో ఆయన తప్పేం లేదు మావయ్య. నేనే అలా చేయమని ఆయన్ని ప్రేరేపించాను. నేను బలవంతం చేయడం వల్లే ఆయన పిల్లలతో అలా ప్రవర్తించాల్సి వచ్చింది. తప్పంతా నాదే మావయ్య. మీరు ఏ శిక్ష వెయ్యాలనుకున్నా నాకు వేయండి, అంతేకాని మీరిలా మమ్మల్ని వదిలి వెళ్తాననకండి. మీరు లేకుండా ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేరు మావయ్య. మీరు మాకు దైవంతో సమానం. దయచేసి ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించండి. ఇక ముందు మీ మనసు నొచ్చుకునేలాగా మేము ఏ పని చెయ్యం మావయ్య. క్షమించండి మావయ్య, క్షమించండి మావయ్య. కమలా, లేమ్మా, లే బల్లి. ఏమ్మా ఛాన్సీ, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? మనసు తృప్తిగా ఉందా?
నా ప్రాణానికి ప్రతిరూపంగా చూసుకునే నా పెద్ద కొడుకు ధనంజయ్ని నా చేతనే మాటలనిపించావు. మా ఇంటి లక్ష్మీదేవైన నా పెద్ద కోడల చేత కన్నీళ్లు పెట్టించి నన్ను ప్రాధేయపడేలా చేశావు. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఏమైంది మృణాల్ని? నువ్వు వెళ్ళు ప్రసాద్. మళ్ళీ ఏమైంది? వాడి దగ్గరికి రావడానికి నాకు ధైర్యం సరిపడం లేదు. నువ్వు వెళ్ళు. నువ్వింత దూరం వచ్చి వాడిని విష్ చేయకుండా ఉంటావా? పర్వాలేదు, రా. ప్లీజ్ ప్రసాద్, నువ్వు వెళ్ళు. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. దీపక్, నాన్న దీపక్, హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు నా బర్త్డే కూడా జ్ఞాపకం ఉందా డాడ్? అదేంట్రా అలా అంట? నీ బర్త్డే నువ్వు మర్చిపోవచ్చేమో, మేమెలా మర్చిపోతాం? ఈరోజు నీకన్నా మాకే చాలా స్పెషల్ డే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై సన్. డాడ్, మామ వచ్చిందా? రాలేదు దీపక్. అయితేనే నేను వచ్చానుగా, రా కేక్ కట్ చేయి. డాడ్, నో డాడ్, ఐ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ మై బర్త్డే విత్ యూ. ప్లీజ్ నాన్న, అలా అనకరా. నా కోసం కేక్ కట్ చేయి. చెప్పాను కదా డాడ్, నేను కేక్ కట్ చేయను, తీసుకొని వెళ్ళిపోండి. అలా అనకరా ప్లీజ్ దీపక్. ఈ నాన్న కోసం, నా సంతోషం కోసం కేక్ కట్ చేయరా. కేక్ కట్ చేయరా ప్లీజ్. రారా కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ దీపక్. హ్యాపీ బర్త్డే టు. దీపక్, డాడ్, మామ్ రాలేదని చెప్పావు కదా, నన్ను చీట్ చేస్తున్నారా? అయ్యో లేదు నాన్న, అది మమ్మీ ఇప్పుడే వచ్చింది అనుకుంటా. అది మృణాల్ని నువ్వెప్పుడు వచ్చావు? అయినా మంచిదే కదా, మన ముగ్గురం కలిసి హ్యాపీగా నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. ఈవిడ గారుంటే హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? దీపక్, నాన్న అలా మాట్లాడుకున్నా, నాకు చాలా బాధగా ఉంటుంది. ఈనాళ్ళు నిన్ను సరిగా పట్టించుకోకుండా, నీతో టైం స్పెండ్ చేయకుండా చాలా తప్పు చేశాను నాన్న. నన్ను క్షమించు. అమ్మ అంతగా ప్రాధేయపడుతుంది కదా నాన్న, దయచేసి మమ్మల్ని క్షమించరా. డాడ్, ఆపండి మీ డ్రామాలు. మీ సెంటిమెంట్ డ్రామాలకి కరిపోయేవని కాదు నేను. దీపక్, దీపక్, మేము నీ కన్న తల్లిదండ్రులు రా. నీ దగ్గర మేమెందుకు నటిస్తాం నాన్న? ఇప్పుడు మీరు చేస్తుంది యాక్టింగ్ కాదా? మరి ఇంకేంటి?
నా చిన్నప్పటి నుంచి ఒక్క బర్త్డేకైనా నాతో 10 నిమిషాలైనా స్పెండ్ చేశారా? అప్పుడు మీకు నాతో స్పెండ్ చేసే టైం ఉంటే కదా. ఇప్పుడెందుకు వద్దు పొమ్మన్నా వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నారు? ఈ కేక్ తీసుకురామని మిమ్మల్ని అడిగానా? సెలబ్రేట్ చేయమని మిమ్మల్ని అడిగానా? అది దీపక్, మేమప్పుడు అలా చేసినందుకే కదా నాన్న ఇంత పశ్చాత్తాపడుతున్నాము. మేము చేసిన తప్పుని సరిదిద్దుకోనివ్వరా? రానా ప్లీజ్ కేక్ కట్ చేయి. దీపక్, ఇదిగో కేక్ కట్ చేయరా ప్లీజ్. నేను చెప్తున్నా అంతే కదా. ఐ డోంట్ వాంట్ యువర్ బ్లడీ కన్సర్న్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నానా దీపక్ ప్లీజ్ కేక్ కట్ చేయరా. ప్లీజ్ రా, కేక్ కట్ చేయరా. కేక్ కట్ చేయి. ఐ సెడ్ గెట్ లాస్ట్. గెట్ అవుట్. వెళ్ళండి. దీపక్, దీపక్ దీపక్ వద్దు, వెళ్ళండి. దీపక్, దీపక్ ఆగరా. మేము వెళ్ళిపోతాం. వెళ్ళండి. దీపక్, మేము వెళ్ళిపోతాం. దీపక్ మృణాలిని పద. దీపక్ పద మృణాలిని, మనం వెళ్ళిపోతాం. వెళ్ళండి. నాన్నా, ఓ బంగారు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? నేను లాయర్ ఝాన్సీని. వాసుదేవ్ తనుజ అంటే మీరేనా? మేమే. లోపలికి రండి. కూర్చోండి. మీ బాబా? అవునండి. మీరు లాయర్ అంటున్నారు, మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు మేడం? అది మీకు తెలిసే ఉండొచ్చు. సుమిత్ర శ్రీనివాస్ అనే దంపతులు నా దగ్గరకు వచ్చారు. మీ దగ్గరున్న బాబు వాళ్ళ బిడ్డ అని మీ మీద కేసు ఫైల్ చేశారు. అంటే మీరు ఆ పని మీద ఇక్కడికి వచ్చారా? చూడండి, ఈ బిడ్డ నా బిడ్డ. వాళ్ళకి పిచ్చి పట్టి ఇదంతా చేస్తున్నారో లేదంటే డబ్బు కోసం ఇదంతా ప్లాన్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు వాళ్ళు కాదు, నేనే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాను. వాళ్ళకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు చెప్తాను. వాళ్ళంతా చూస్తాను. మీరు ఆవేశపడకండి. వాళ్ళు కేసు వేసినంత మాత్రాన ఏ సాక్ష్యాధారాలు లేకుండా నేను ఆ కేసు టేకప్ చేయను. నేను వాళ్ళు చెప్పింది పూర్తిగా నమ్మలేదు. జస్ట్ విషయం ఏంటో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఇది కేవలం ఒక ఫ్రెండ్లీ విజిట్ అనుకోండి. చూడండి మేడం, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అది హాస్పిటల్ వాళ్ళతో చూసుకోమనండి. అంతేకాని ఇలా నా బిడ్డని వాళ్ళ బిడ్డ అంటూ మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం నేను ఊరుకునేది లేదు. చూడండి వాసుదేవ్ గారు, అమ్మా, మంచి శుభసూచకం. మీరు దేవుడికి సమర్పించిన కొబ్బరికాయలో పువ్వు వచ్చిందమ్మా. మీ అబ్బాయి భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. మంచి వినయ విధేయతలు కలిగి గుణవంతుడిగా పేరు తెచ్చుకుంటాడు. మీరు కోరుకున్నట్టుగానే తను వృద్ధిలోకి వస్తాడు.
పూజారి గారు ఏమన్నారో విన్నావుగా మృణాల్ని? దీపక్ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్తున్నారు. బాధపడకు, అంతా మంచిగా జరుగుతుంది. ఎలా ప్రసాద్, మనసుకు సర్ది చెప్పుకోవడానికి ఈ మాటలు బానే ఉంటాయి, కానీ రియాలిటీలోకి వచ్చి చూస్తే దీపక్ పరిస్థితి ఊహాతీతంగా ఉంది. మత్తుకు బానిసయి మనల్ని ద్వేషిస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ రోజు రోజుకి ఒక రోగులా తయారవుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఇవాళ వాడి పుట్టినరోజు. అమ్మ, నాన్న, తాతయ్య, అత్త, మామ, బావ ఇలా అందరూ ఉన్నాం. కానీ ఈరోజు వాడికి ఒక్కళ్ళు కూడా విషయం చెప్పేవాళ్ళు లేక ఒక అనాథలా ఉన్నాడు. విషెస్ చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరని నువ్వు బాధపడుతున్నావు. ఏమో, పంతులు గారు చెప్పినట్టు వాడి జాతకం ఈ క్షణంతో అయినా మారిపోవచ్చు. హ్యాపీ బర్త్డే దీపక్. జరగండి జరగండి.
హ్యాపీ బర్త్డే చెప్పడమే కాదు, దీపక్ అన్నయ్య చేత కేక్ కూడా కట్ చేయించేద్దాం. ఓకే ఓకే. యా. ఎస్. తీసుకో. అరే తీసుకో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు కూడా తినిపించండి. థ్యాంక్ యూ. అన్నయ్య హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. దీపక్, పిల్లలందరికీ చాక్లెట్స్ ఇవ్వు. తీసుకో. ఇవ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఒరే థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్ బాయ్ బాయ్. బాయ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సరే, నేను ఇక బయలుదేరుతాను. అక్క అక్క అక్క